మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు 9 రోజులు అమ్మవారిని ఉపాసన చెయ్యాలి. కారణం కూడా తెలుస్తూనే ఉంటుంది మనకి అందులో. భాద్రపద మాసం వరకు వర్షాలు కదా, ఈ వర్షాల్లో బ్యాక్టీరియా పెరుగుతుంది, రోగాలు పెరిగేవి. ఈ రోగాల నుంచి విముక్తి పొందడానికి అమ్మవారి ఉపాసన అనే పేరుతోటి ఒక ఆయుర్వేద వైద్యం ఇచ్చారు మనకి. వేప మండలు, పసుపు కుంకుమలతో పూజించడం. పసుపు కుంకాలు ఆరోగ్యాలు, కెమికల్స్ కాకుండా ఒరిజినల్గా. ఈ కాలంలో చదివే మంత్రములు, నైవేద్యములు. మంత్రమేమో పాపాన్ని తొలగిస్తుంది, ఆహారం శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. ఈ రకంగా ఇటు మంత్రము ఇటు తంత్రముతో కూడినటువంటి 9 రాత్రులు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి నేను అమ్మవారిని ఉపాసిస్తున్నాను, నవరాత్రి దీక్ష తీసుకుంటున్నాను అని సంకల్పించాలి. పాడ్యమి నాడు పొద్దున్నే పవిత్రంగా హాయిగా శుచిగా స్నానం చేయాలి. స్త్రీవాత పురుష, స్త్రీ లేక పురుషుడు ఏ